ధూమపానం, మద్యపానం మరియు మొబైల్ అడిక్షన్ ఆరోగ్యానికి హానికరం. Smoking, drinking and mobile addiction is harmful to health. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరసార్దూల కర్తవ్యం. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ ఉత్తిష్ఠ నరసార్దూల హలో, కర్తవ్యం దైవమాహ్నికం. వస్తున్నా. కౌసల్యా ఆ, సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరసార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ఒక ప్లేట్ పానీ లड़के ना टॉपर थिंग्स इन Think of your first अब हम ना एक टॉपर थिंग्स इन think of your first अब हम ना एक बैक टू बैक ఈ రోజు నా పుట్టినరోజు అయితే సార్ నా పేరు రాసియండి సార్. మందు తాగకు. మందే నా జీవితం, ఏం చేయాలి? వదలవా? దీనికి బానిసనైనా ఎట్లా వదలాలి? నువ్వు నా మాటిను వదిలే ఉపాయం చెప్పు. నేను మందుకు బానిస అయితే నువ్వు ఫోనుకు బానిసాను. అది నీకు అర్థమైతే లేదు. ఫోన్ అడిక్షన్ వీడియోస్. మిత్రులారా, మీకు తెలుసా మనం ఫోన్కు ఎంత ఎడిక్ట్ అయ్యామో? మనకు తెలియకుండానే ప్రతిరోజు 2600 సార్లు ఫోన్ని టచ్ చేస్తున్నామంట. ఒక రీసెర్చ్ మేరకు కోవిడ్ తర్వాత సగటున ప్రతి భారతీయుడు 7 గంటల స్క్రీన్ టైం యూజ్ చేస్తున్నాడంట. అంటే తన సోషల్ లైఫ్ మీద, తన ఫ్యామిలీ లైఫ్ మీద, తన బిజినెస్ లైఫ్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో మీరు అర్థం చేసుకోగలరు. మరి ఈ ఫోన్తో విముక్తి చెందేటటువంటి అవకాశాలు లేవా అంటే తప్పకుండా ఉన్నాయి.
కృషి చేస్తే మనుషులు ఋషులు అవుతారు. ఈ ఫోన్ కేవలం ఒక పరికరం మాత్రమే, మరి ఏమీ కాదు అని మన బ్రెయిన్కి నచ్చ చెప్పుకోగలగాలి. ఏ విధంగానైతే పొద్దున్నే లేచి బ్రష్ అనేటటువంటి పరికరంతో మన పళ్ళని శుభ్రం చేసుకొని పక్కన పెట్టేస్తామో, మళ్ళీ దాన్ని ముట్టుకోమో. ఎందుకు అంటే అది కేవలం మన దృష్టిలో ఒక పరికరం. మన బ్రెయిన్ దాన్ని ఒక పరికరంగా నమ్మింది కనుక మళ్ళీ మనం దాన్ని టచ్ చేయము. అదేవిధంగా ఫోన్ కూడాను ఒక పరికరమే అని మన బ్రెయిన్కు చెప్పుకోగలిగితే మనం ఫోన్ను వాడి పక్కన పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫోన్ కూడాను ఒక పరికరమే. ఫోన్ కూడాను ఒక పరికరమే. ఫోన్ కూడాను ఒక పరికరమే.